ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ఉజ్వల్ శ్రీ దత్తా. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట మహాబలిపురం. చిత్రం బాలరాజు కథ. సంగీతం కేవి మహదేవన్ గారు, రచన ఆరుద్ర గారు, గానం సుశీలమ్మ గారు. ఆల్ ది బెస్ట్. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు. తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు. పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏ కాండి శిలల నుండి మలచపడ్డవి. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏ కాండి శిలల నుండి మలచపడ్డవి. వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి. తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి, తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. సంద్రంలో కలసినవి కలసిపోయెను, ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను. సంద్రంలో కలసినవి కలసిపోయెను, ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను. దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం, పాదాలను కెరటాలు కడుగును నిత్యం. మనుషుల పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం, పాపాలు ఇది చూడ తొలగును సత్యం సత్యం. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. జడ్జెస్ ఓవర్ టు యు. ఉజ్వల్. నమస్తే సార్. నమస్తే ఉజ్వల్.
బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట. ముందు సాహిత్యానికి సంగీతం సమకూర్చిన పాట ఇది. అందువల్లే ప్రతి చరణం కూడా ఒక్కొక్క భిన్నమైన బాణి వచ్చింది. ప్రతి చరణానికి ముందు రాశారు, రాసిన తర్వాత ఆ రాసిన సాహిత్యానికి బాణి సమకూర్చడం వల్ల కొత్త కొత్త బాణి వచ్చింది చరణాల్లో. చాలా బాగా పాడావు. రెండవ చరణంలో పాండవుల రథాలని పేరు పడ్డవి ఏకాండి శిలల నుంచి మలచబడ్డవి. ఆ మహాబలిపురంతో పాండవుల రథాలని పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. అవి ఏకాండి శిలలు అంటే ఒకే శిల నుంచి ఒక పెద్ద బండి ఉంటుంది అన్నమాట. బుల్లక్ కార్ట్ పెద్ద బండి, పాతకాలంలో పెద్ద పెద్ద బళ్ళు ఉండేవి. ఆ బండిలో సగం భాగం సగం భారం ఉండేలాంటి శిల అన్నమాట. అంత పెద్ద శిలల నుంచి చేయబడిన శిల్పాలు ఇవన్నీ కూడా అక్కడ మలచబడ్డవి అక్కడ మహాబలిపురంలో. అలాంటి శిలను ఉపయోగించి ఈ ఒక శిల్ప చరిత్రకు సంబంధించిన పాట ఇది. బాలరాజు అనే వ్యక్తి ఇందులో బాబు వాడి గైడ్ అన్నమాట, చూపిస్తున్నట్టు మహాబలిపురాన్ని. గైడ్ కి సంబంధించిన పాట టెక్స్ట్ బుక్ లాగా వివరంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన పాట, చాలా గొప్పగా పాడావు. ఇప్పుడు నీ గాత్రంలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఒదుగు కనిపిస్తోంది. ఎక్కడెక్కడైతే అక్షరాలు నువ్వు చాలా మృదువుగా పలకాలో, అంటే ఆ డైనమిక్స్ అంటారు కదా, అవి ఇప్పుడు వినిపిస్తున్నాయి నీ గొంతులో, నీ గాత్రంలో. బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు, బాగా అర్థం చేసుకుంటున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. పాడుతూ అత్యగా సెట్లో ఉన్న బాలరాజు మన ఉజ్వల్ చాలా బాగా పాడావు. అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఆ రోజుల్లో ఒక ఎంటర్టైన్మెంట్లో ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషన్, చిన్నపిల్లలు ఇలా మహాబలిపురం గురించి పాడితే చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా తెలిసిండదు. ఓ అలా ఒక చోటు ఉంది, ఓ ఇంతంత పల్లవరాజు ఇలా అన్నా చేశాడని. ఎంత వీఆర్ ఏబుల్ టు లెర్న్. ప్రాబబ్లీ వీ మిస్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నౌ. ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు గూగుల్కి వెళ్తే అంత దొరికిపోతుంది, అది వేరే. కానీ ఒక పాట రూపంలో ఒక సిచ్యువేషన్ అలా క్రియేట్ చేసి ఇలా విషయాల్ని అందరికి చెప్పే ఒక ఆ విధానం చాలా very passionate ga they wanted to tell people, not just entertain. Know about your country, history, culture, tradition, heritage, ilanti vishalni enta chakkaga movies lo they used to bring, and that made it very interesting. Aa time lo manaku మహాబలిపురం oka chotu undani alanti paatlu ee roju chaala ba paadavu. Sunita garu cheppinattu definitely there is a lot of improvement. Kani naku ee roju nee gontulo edo, do you have any slight throat issue? లేదు సార్. లేదు. Okay. But overall, I think it was fantastic. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.